హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశమేను. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మన ఇంట్లో మేము హనుమాన్ భిక్ష పెట్టుకున్నాము. సో దాని గురించి ఒక 21 మంది స్వాముల్ని, హనుమాన్ మాలేసిన స్వాములు అయితే పిలిచామన్నట్టు భిక్షకి. సో గానా బజాలతోని అలాగే విందులతోని సో అలా జరిగిపోయింది ఈ రోజు అనేది. సో దానికోసం పొద్దునే మేము మార్కెట్కి అనేది వచ్చేసాము మా వరంగల్లో. సో ఇది మా స్పెషల్ అన్నట్టు. ఇక్కడ మార్కెట్ అయితే చేంజ్ ఏముండదు, అంతా ఇక ఇదే సేమ్ సిచ్యువేషన్ వాతావరణం. సో వర్షాకాలం అయితే ఇంకా చాలా అంటే చాలా వరస్ట్గా ఉంటుంది. బట్ ఇప్పుడు కొంచెం ఎండాకాలం కాబట్టి సమ్వాట్ బెటర్. కూరగాయలు కూడా చాలా అంటే చాలా తక్కువ ధరకే ఉంటాయి. కాకపోతే కొంచెం మార్నింగ్ వెళ్ళి మనం తీసుకోవాలి. లోపల మార్కెట్ వేరే ఉంటాయి, మళ్ళీ వచ్చేసి బయట మార్కెట్ కూడా వేరే ఉంటాయి. సో కంపేరింగ్ చేసుకుంటే బయట మార్కెట్ కొంచెం అటు ఇటు కాస్ట్లీ ఉంటుంది. సో మాకు కావాల్సిన కూరగాయలు చాలా అంటే చాలా తీసుకున్నాము. లైక్ ఆలుగడ్డ కానీ, టమాటా, పచ్చిమిర్చి అండ్ సాంబార్ కోసము, అలాగే వంకాయలు, ఇలా చాలా. సో మధ్యలో మామూలు ఆటో పట్టించడం అట్లా ఇట్లా కూడా ట్రై చేసాము. సో ఆటో ఇటో చేసి ఏదో విధంగా అయితే ఆల్మోస్ట్ ఇక కావాల్సిన అన్ని సామాన్లు అయితే తీసుకొని ఈ బైక్ మీద వచ్చేసి ఇంటికి వచ్చేసినాక నెక్స్ట్ ఇంట్లో కావాల్సిన పూజ సామాన్ కానీ ఆ ప్రిపరేషన్స్ అన్నీ అలా ఇక మెల్లగా అయిపోయాయి. బట్ వీలంత వరకు అయితే తొందరగా మేము కంప్లీట్ చేసుకున్నాం. మా అమ్మ వచ్చేసి మొత్తం దేవుని రూమ్ అంతా కడిగేస్తే నేనైతే మొత్తం డెకరేషన్ చేసి దానికి ఒక అందం అన్నది తీసుకొచ్చాను నేను. సో తర్వాత మిగతా మా వాళ్ళు అయితే కూరగాయలు కట్ చేయడం అవి ఇవి అంతా అయిపోయింది. నా వైఫ్, మా వదిన, మా అమ్మ అండ్ మా అమ్మ, ఇంకా వాడలో సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది వచ్చేసి హెల్ప్ చేశారు మాకు. అది లైక్ ఎట్లా అంటే యూనిటీ అన్నట్టు. సో నేను కూడా చాలా వరకు ఆల్మోస్ట్ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ప్రిపేర్ చేశాను. లైక్ టమాటా పచ్చడి కానివ్వండి, లేకపోతే సాంబార్ కానివ్వండి, పప్పు, అలా. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ఒక్క వాళ్ళతోనైతే అస్సలకే కాదండి, ఒక 4 చేతులు పడితేనే ఒక్కొక్క పని ప్రతి ఒక్కరు పంచుకుంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. గంట చేసే పని 10 నిమిషాల్లో క్లియర్ చేసుకోవచ్చు మనం. సో అలాగే మేము కూడా ప్రతి ఒక్కరం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళలో ఉన్న మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. సో అట్లా ఫస్ట్ క్లియర్ చేసి మేము అన్నం వండుకున్నాడు అది ఇది అవన్నీ కూడా మేము అంతా రెడీ చేసేసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు స్వాములు వచ్చే ముందుకే మనకు అన్నీ ఆల్మోస్ట్ వంటలు అనేది 90% అయిపోవాలి. ఆ 10% ఏంటంటే అప్పుడాలు కానీ బజ్జీలు కానీ వాళ్ళు వచ్చాక వేడివేడిగా అప్పుడే కాల్చేస్తే అప్పుడు వాళ్ళ పూజ గట్లా భజన గట్లా అంతా అయిపోయినాక తర్వాత వాళ్ళు భిక్ష అనేది స్టార్ట్ చేస్తారు. సో దీనికి నేను ఏం చేశానంటే ఫస్ట్లీ మనం అన్నం అంతా అయిపోయినాక నేను పుదీనా పచ్చడి స్టార్ట్ చేసిన. సో పుదీనా పచ్చడి అంతా క్లీన్ చేసుకొని దాన్ని వేంపి దాంట్లో కొన్ని పచ్చిమిర్చి, జీలకర్ర అండ్ సంబంధించిన అన్ని ప్రతి ఒక్కటి నీట్గా జాగ్రత్తగా చూసుకొని చేశాను. దీంట్లో ఏంటంటే స్వాములకు మెయిన్గా ఉల్లిగడ్డ కానీ, ఎల్లిపాయలు ఇట్లాంటివి అనేది యూజ్ చేయదు, మునక్కాయలు. సో వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ బట్టి మనం తీసుకునేది భిక్ష అనేది స్టార్ట్ చేయాలండి ప్రిపరేషన్స్. స్వాములందరూ కలిపి ఒక 21 మంది, మేమంతా కలిపి ఒక 30 మెంబర్స్ వేసుకున్నారు. టోటల్ 50 మెంబర్స్కి ఫుడ్ అనేది ప్రిపేర్ చేయాలి. సో ఒకసారి ఉంచుకోండి, చిన్న ఫంక్షన్ అయినా కానీ నార్మల్గా 50 మెంబర్స్కి ఆన్ స్పాట్లో ఫుడ్ ప్రిపరేషన్ చేసి తర్వాత పూజకు సంబంధించిన దాంట్లో పాల్గొనడం అంటే అంత ఈజీ కాదు. పెద్ద మంచి జస్ట్ కలబెడతాండి అంతే. ఒక్క గ్యాస్తోనైతే మనకి ఇవన్నీ కాదు కాబట్టి ఒక 3 గ్యాసెస్ అయితే అరేంజ్ చేసుకొని మేము ఒక్కొక్కటి షేర్ చేసుకొని ఒక్కొక్క డిషెస్ చేసుకున్నాం అన్నట్టు. సో అలా తొందరగా మాది అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ప్రతి వంట కూడా దగ్గరుండి చూసుకొని చేయాలండి. ఉప్పు కానీ, కారం కానీ అందాదం బట్టి చేయాలి. ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే వాళ్ళు తర్వాత భిక్ష ఇష్టప్పుడు వేసుకుంటారు. సో అది ఒకటే మనం చేసే పని అన్నట్టు. ఇవచ్చేసి జిల్లెడు పూలు అన్నట్టు. పొద్దున్నే వెళ్ళేసి తెంపేసాము. సో మాల అంటే చాలా ఇష్టం అన్నట్టు ఆంజనేయ స్వామికి. అలాగే తమలపాకులు, నిమ్మకాయ దండ కూడా హనుమంతునికి చాలా ఇష్టం. సో దాని గురించి అనేది స్పెషల్గా చేస్తారు. లేని భజన పూజ అనేది స్టార్ట్ కాదు. పెట్టుకో అద్దాలు తీసుకొని పెట్టుకో. ఇప్పుడు చందనం అవుతారు కదా. పూలు తీసిన కొన్ని గజాననం భూతగణాది సేవితం
कपिद्वयं भूगोपलसारवंशकम् उमासुकं शोकविनाशकारणं नमामि दीपाराधनं नमस्तु ते हरि ओम शिवाय ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायामि చెప్తాను తర్వాత ఏంటి ఓంకార రూపం పనిరాజవేశం ఫలనిమలవాసం శ్రీ స్వామినాథం శ్రీ దేవదేవం శ్రీ వల్లినాథం శ్రీ సుబ్రహ్మణ్య మనస్ వచ్చాక అందరికీ బయట చెప్తే కాదు रघुपति प्रिय भक्तं वातजातं नमामि।
जीवन फल पावे चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जग मिले सब वीरा जो सुमिरो हनुमत बलवीरा जय जय हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जय जय हनुमान गोसाई सदा हरि चेरा कीजे नाद हृदय माडेरा पवन तनया संकट हरणा मंगल मूर्तिरो राम लखन सीता सहिता हृदय मसव सुरभो रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पते नमः अंजनानंदनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहत्कारं वन्दे लंकाभयङ्करं बुद्धिबलं निशोधैर्यं निर्भयत्वं मनोगता आचार्यं वाक्पटुत्वं च हनुमान् स्मरणात् भवेत् आपदामहत्तारं दातारं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं प्रियो प्रियो नमाम्यहम् आपदामहत्तारं दातारं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं प्रियो प्रियो नमाम्यहम् जय श्रीराम श्री आंजनेयं प्रसन्नांजनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे वारगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं पठञ्चं ప్రభాతము సాయంత్రం నీ నామ సంకీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కడించేయను ఊహించి నీ మూర్తి గావించి నీ సుందరం మించి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిన్ను నీ కొల్చెదన్ నీ కటాక్షములను చూచితే వేడుకలు చేసితే నామరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాంజనాదేవ నిన్నెంచ నీనంత వాడదు దయాశాలివై చూచితే తాతవై కూర్చితే దగ్గరనిపిచ్చితే తొలి శుక్రులను స్వామి కార్యములను శ్రీరామ సౌమిత్రులను చూసి వారిని విచారించి సర్వేసి పూజించి అవ్వానుజం పట్టు భావించి యవ్వాలని నమ్మి కాకుశ తిలకము దయాలించి విచ్చితి కిష్కింద కేదించి శ్రీరామ కార్యార్థమై లంకకి తెచ్చి లంకయం జాప్యం లంకయం కాల్చి భూమి అని చూసి ఆనందము పొంగ ఆయుంగరం తెచ్చి ఆరత్నము తెచ్చి శ్రీరామునికి ఇచ్చి సంతోషము చేసి సుగ్రీవారంగూడి యాసేతు ఉండాలి వానరంబుకలై పెన్ముకలై రైతులను చూచగా రామరుద్రకాలకి రుద్రుండమై కోరి బ్రహ్మాండమైనటి ఆ శక్తిని వేసి ఆ లక్ష్మణుని మోక్షం నింపగా నీవప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రుని తెచ్చి ప్రాణము రక్షింపగా కుంభకర్ణాది వీరాడితో కోడి చెండాడి శ్రీరామ బాణాన్ని వారంగా నందలోకముల ఆనందమై వేడుకొని తోడుకొని వచ్చి పట్టాభిషేకము చేయించి సీతా మహాదేవిని తెచ్చి శ్రీరామునికి చేయించి పట్టాభిషేకము సౌరమమై ఉన్న నీకన్నా నాకెవరు లేరచి మన్నించిన శ్రీరామ భక్తి ప్రశస్తంపుగా నిన్ను నీ నామ సంకీర్తన చేసిరే పాపములు వాయనే భయములు తీరనే భాగ్యములు కలిగినే సకల సామ్రాజ్యములు సకల సంపదలు కలిగినే యో వానగాకార యో భక్త మందార యో పుణ్య సంచార యో వీర యో శూర నీవే సమస్తము నీవే మహాఫలం కావలసి శ్రీరామ శ్రీరామ శ్రీరామయం మనస్ఫూర్తిగా ఎప్పుడో తప్పటం కలుసు నా దివ్యనందుని నీ దివ్యదేహములై లోక సంచారవై రామనామాన్ని ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజములంత ఓంకార ఇంకార శబ్దములం భూత భేద పిశాచ శాకిని డాకిని కాలి దయ్యములం నీలు ఆలంబులం చుట్టి నేలం మడగొట్టి నీ ముష్టికాతములం బాహుఖండములం బ్రహ్మఖండములం చూసి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రకాశితమైన నీ దివ్య తేజములను చూసి రారోరి నా ముద్దు నరసింహయంచు దయాదృష్టి వీక్షించు మమ్మేరు మా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమో నమః జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ మంగళం మంగళం పంచముఖాంజనేయ స్వామికి మంగళం ఆనంద మంగళం జ్ఞానంతరం ఆవ్రతాశాంతనం సమర్పయామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
రమ్మను వచ్చింది. ఆడుకొని సరే ఒక నిమిషం. మీరు మనిషితో వడ్డించిల్ల వాళ్ళకి ఒక్క నిమిషం అంటే ఆవిస్తాను వస్తాను అది ప్రసాదం తీసుకొని వస్తాను వారేస్తాము వాళ్ళు ముగ్గురు మనిషి కూర్చొని తినమంటాను బ్రహ్మైవ తేన గంధవ్య బ్రహ్మ కర్మ సమాధినా ఓం సహనా భవతు సహనౌ పునస్తు వీర్యం కరవావహై తేజస్వినామదీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 ఓం శాంతి 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 ఓం శాంతి 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 ఓం శాంతి 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 అన్నపూర్ణేశ్వరి మాతా కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్. వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ కొట్టితే జరిగి ఇంకా పచ్చడి పచ్చడి కావాలి సో చూసారు కదండి, అంతే అండి. స్వామివారికి భజనలతో, ఆటల పాటలతో, అలాగే భిక్షతో ఆ రోజు అనేది మాకు ముగిసిపోయింది అలా. సో ఒకవేళ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఎంతో మీరు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.